ఇది కామిని పిశాచి. ఇది దారిన పోయే బాటసారులను తన అందమైన రూపంతో, మృదువైన మాటలతో మగవారిని వశపరుచుకొని ఆ తరువాత వాళ్ళని చంపి రక్తం తాగుతుంది. ఒక్కసారిగా దాని మాయావలలో పడ్డాక తప్పించుకోవడం అసాధ్యం. అలా అర్ధరాత్రి సమయాన ఒక బాటసారి అదే దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో పక్కనే ఉన్న ఆ కామిని పిశాచిని చూస్తూ తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. ఇంత రాత్రిపూట ఇంత అందమైన అమ్మాయి ఒంటరిగా ఈ అడవి మధ్యలో ఏం చేస్తుందబ్బా? చూస్తుంటే కాస్త అనుమానంగానే ఉంది. ఇంతకీ అసలు ఇది మనిషేనా లేక ఏదైనా పిశాచా? ఇంత అందమైన రూపంలో ఒక పిశాచి ఏమైనా దాగి ఉందా? అయినా మనకెందుకులే, పలకరించకుండా నా దారిన నేను వెళ్తా అని అనుకుంటూ ఆ బాటసారి ముందు నుండి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో మాయా రూపంలో ఉన్న కామిని పిశాచి అతన్ని ఇలా పిలిచింది. అదేంటండి, ఒక ఆడపిల్ల ఇంత అర్ధరాత్రి పూట సహాయం కోసం బిక్కుబిక్కుమంటూ అడవిలో ఒంటరిగా కూర్చొని ఉంటే కనీసం పలకరించకుండా ఏదైనా సాయం చేద్దామా అని ఆలోచించకుండానే వెళ్ళిపోతున్నావు. ఎవడివయ్యా నువ్వు? మరీ ఇంత కఠిన హృదయంతో ఉన్నావు. ఆ మాటలు విన్న బాటసారి తన మనసులో, వద్దు వద్దు, వెళ్ళకూడదు. అది అందమైన ఆడదో లేక ఏ దయ్యమో ఏ పిశాచో నాకెందుకు, వద్దు, వెళ్ళకూడదు అని అనుకుంటూ అడుగులు ముందుకు వేశాడు. ఇంతలో, ఏంటయ్యా అలా మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నావు? అడవిలో తిరుగుతూ తిరుగుతూ దారి తప్పిపోయాను. మా ఇంటికి ఎలాగైనా నన్ను తీసుకెళ్ళొచ్చు కదా అంటూ నమ్మ పలికింది. దాంతో ఆ బాటసారి, అయ్యో అవునా, నేను ఇంకా మీతో పాటు మీ వారు ఉన్నారేమో అని వెళ్ళిపోతున్నా. చిచ్చి, నాకింకా పెళ్ళి కాలేదు. అవునా? అబ్బా, ఎంత అందంగా ఉంది. ఈ అందమంతా నా సొంతమైతే ఎంత బాగున్నో అని తన మనసులో అనుకుంటూ ఆ కామిని పిశాచి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోయాడు బాటసారి. అంతే, తన మాయలో ఉన్న ఆ బాటసారిని ఒక్కసారిగా చంపి తన రక్తాన్ని తాగేసింది. గత కొన్ని రోజులుగా ఇదే తంతు. కామిని పిశాచి దారిన వెళ్ళే మగవారిని తన అందంతో ఆకర్షించి చెంతకు వచ్చిన మగవారిని అతి భయంకరంగా, కిరాతకంగా చంపి వాళ్ళ రక్తాన్ని తాగుతుంది. అలా కొద్ది రోజులు గడిచాక అది ఒక అమావాస్య రాత్రి. బాగా చీకటి పడిపోయింది. దారంతా నిశ్శబ్దం. దూరంగా ఎక్కడి నుండో గుడ్లగూబల అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. మధ్య మధ్యలో నక్కల ఊలలు కూడా వినిపిస్తున్నాయి. అయినా కూడా భయం లేకుండానే కూని రాగాలు తీస్తూ నడుస్తూ ఉన్నాడు కోటి. రావోయి చందమామ, ఈ వింత గాథ వినుమా, రావోయి చందమామ. మర్చిపోయా, ఈరోజు అమావాస్య కదూ, చందమామ ఎలా వస్తాడు? రాడు కదా. అలా తనతో తానే మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో దారిలో ఒంటరిగా ఒక అందమైన స్త్రీ భయం భయంగా అటూ ఇటూ చూస్తూ నిలబడి ఉంది. అది గమనించిన కోటి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి, ఎవరండి మీరు? ఇంత అర్ధరాత్రి వేళ ఒంటరిగా ఉన్నారు. మీ వాళ్ళు ఎవరైనా ఆపదలో ఉన్నారా? అబ్బే, అలాంటిది ఏమీ లేదండి. నా పేరు మీనా. ఈ పక్క అడవిలో రేగుపళ్ళ కోసం వెళ్ళి దారి తప్పిపోయాను.
ఇంటికెళ్ళే దారిని కనుక్కునేసరికి ఇంత రాత్రి అయ్యింది. ఎలాగో అలాగా నడుచుకుంటూ వెళ్దామంటే దారంతా చీకటిగా ఉంది. ఒక్కదాన్నే వెళ్ళలేక, ఒంటరిగా ఇక్కడ ఉండే ధైర్యం లేక, భయంతో దారిలో ఎవరైనా కనిపిస్తారేమో అని ఎదురు చూస్తున్నాను. అవును, ఇంతకీ మీరెవరు? మిమ్మల్ని ఎప్పుడూ ఈ చుట్టుపక్కల చూడనేలేదే. ఓ నేనా? నా పేరు కోటి. మాది పనసతొన అనే గ్రామం. ఇక్కడ కుందనవనం అనే ఊరికి మా అక్కనిచ్చాము. పండుగ దగ్గరలోనే ఉంది కదా అని మా అక్కని ఊరికి తీసుకెళ్దామని వస్తున్నా. ఓ అవునా, మీ అక్కది మా ఊరే అన్నమాట. ఇది వరకు మేము అదే ఊళ్ళో ఉండేవాళ్ళం. ఈ మధ్యనే ఊరికి కాస్త దూరంలో ఇల్లు కట్టించుకున్నాము. మా ఇల్లు దాటాకే 1 మైలు దూరం నడిస్తే కుందనవనం వస్తుంది. అవునా? అయితే మన ఇద్దరం వెళ్ళాల్సింది ఒకే దారి అన్నమాట. సరే పదండి, మీకు తోడుగా నేను వస్తాను అని అంటూ కోటి మీనాతో కలిసి అడుగులు వేస్తూ ఉన్నాడు. అలా నడుస్తూ నడుస్తూ తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. అబ్బా, ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి. తనను చేసుకోబోయేవాడు ఎవడో కానీ చాలా అదృష్టవంతుడు. ఎంత పొందికైన రూపం తనది. చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అని మీనా గురించి తన మనసులో అనుకుంటూ అలా నడవసాగాడు. అలా చాలా సమయం నడిచిన తరువాత, అదిగో ఆ కనిపిస్తున్నదేనండి మా ఇల్లు. ఓ అవునా? సరే అండి, మరి మీ ఇల్లు వచ్చింది కదా, మరి నేను వెళ్ళి రానా? అయ్యో భలే వారే, ఇంత దూరం నాకు తోడుగా వచ్చి మా ఇంటి వరకు రాకుండా వెళ్తారా? రండి, ఇంట్లోకి వెళ్దాం. అబ్బే, మరేం పర్వాలేదండి, నేను వెళ్తా. అయ్యో, నాకింత సాయం చేసిన మిమ్మల్ని అలా ఎలా పంపుతాను? మీరు రావాల్సిందే. అయ్యో అది కాదండి, ఇంత అర్ధరాత్రి సమయంలో మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అండి. మరేం పర్వాలేదు, ఎవ్వరూ ఏమీ అనుకోరు. రండి, ఈ రాత్రికి ఇక్కడే భోజనం చేసి విశ్రాంతి తీసుకొని తెల్లవారగానే మీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్దురు గాని రండి అంటూ బాగా చనువు తీసుకొని అడగడంతో కోటి కాదనలేకపోయాడు. అలా కోటి ఒక్కసారిగా చుట్టూ తేరిపారా చూశాడు. చూస్తూ, ఏంటండి, మీ చుట్టుపక్కల ఒక్క ఇల్లైనా కనిపించడం లేదే? హా అవునండి, మా అమ్మకి పచ్చని పంట పొలాల మధ్య ఇల్లు అంటే చాలా ఇష్టం. అందుకే మా అమ్మ కోసం ఇలా ఊరికి దూరంగా ఇల్లు కట్టుకున్నాము. ఇది వరకు మీ అక్క వాళ్ళు ఉండే ఊళ్ళోనే ఉండేవాళ్ళం. ఇదివరకే చెప్పాను కదా అంటూ మీనా సమాధానం ఇవ్వడంతో ఇద్దరూ కలిసి ఇంటి లోపలికి వెళ్ళారు. ఇల్లు చాలా నిశ్శబ్దంగా అనిపించింది. వెంటనే, ఏంటండి, చూస్తుంటే ఇంట్లో ఎవరూ కనిపించట్లేదు. ఈ ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా ఏంటి? లేదు లేదు, నా చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. ఇక అమ్మ నేను ఇద్దరం మాత్రమే ఉంటున్నాము. ఆ మాటలు విన్న కోటి తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. ఇంత అడవిలో పైగా ఏ మగతోడు లేకుండా ఈ ఇద్దరు ఆడవాళ్ళే ఉంటున్నారా? చూస్తుంటే ఏదో అనుమానంగా ఉందే అని అనుకుంటూ తన మనసులో ఏదో ఆలోచిస్తూ ఉండగా ఇంతలో, అమ్మా మీనా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి చీకటి పడేలోపు ఇంట్లో ఉండాలి అని? అలా బయటికి ఒక్కదానివే వెళ్ళొద్దు అని ఎన్నిసార్లు చెప్పాలి అని కూతుర్ని మందలిస్తూ ఎదురుగ్గా నిలబడి ఉన్న కోటికేసి చూస్తూ, మీనా, ఎవరి అబ్బాయి? ఇక మీనా అక్కడ జరిగిన విషయమంతా చెప్పింది. ఓ అలాగా బాబు,
చాలా కృతజ్ఞతలు. ఇంత రాత్రి వేళ మా అమ్మాయిని క్షేమంగా ఇంటికి చేర్చినందుకు. అయ్యో భలేవారే. సరే అండి, మరి నేను వెళ్ళొస్తా. ఆగు బాబు, ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తావు? ఈ రాత్రికి ఇక్కడే భోజనం చేసి తిరిగి తెల్లవారగానే బయలుదేరుదువు గాని. కానీ కోటికి ఆ వాతావరణం అంతా చూస్తూ కాస్త కంగారు పుట్టింది. అయ్యో మరేం పర్వాలేదండి, ఇక్కడి నుండి 1 మైలు దూరమే అన్నారు కదా, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. మా అక్క నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ మాటలకు మీనా కలుగ చేసుకొని చనువుగా దగ్గరగా వెళ్ళి, ఏంటండి మీరు? చెబుతుంటే కాస్తైనా ఆలోచించారా? నాకు ఇంత సాయం చేసిన మీకు ఒక్క పూట ఆతిథ్యం ఇచ్చుకోనివ్వరా? మీరిక్కడే ఉండాల్సిందే, ఈ రాత్రికి మీరిక్కడే ఉండాల్సిందే అంటూ ప్రేమగా కోటి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ కోటిని ఒప్పించేసింది. ఇక మీనా మాటలకు కోటి కాదనలేకపోయాడు. ఇక తప్పని పరిస్థితిలో ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అలా కోటి ఒక గదిలోకి వెళ్ళాడు. అక్కడే ఉన్న మంచంపై పడుకొని తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. చూస్తుంటే చాలా పాతకాలం నాటి ఇల్లులా ఉంది. మరి మీనా ఏమో ఈ మధ్య కాలంలోనే ఇక్కడికి వచ్చాము అంటుంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మీనా ఎంత అందంగా ఉంటుంది. ఎంత వెతికినా ఇంత చక్కనైన అమ్మాయిని తీసుకురాలేము కదా. ఎలాగైనా అమ్మా నాన్నలను ఒప్పించి మీనాతో నా పెళ్లి చేసేలా చూడాలి. ఇంత అందమైన రూపం తనది. అస్సలు చూపు పక్కకి తిప్పుకోవాలని అనిపించట్లేదు అంటూ మీనా అందాన్ని పొగుడుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు కోటి. అలా రాత్రి గడిచిపోయింది. తెల్లవారి చాలా సమయమే అయ్యింది. కానీ కోటికి మాత్రం మెలకువ రావట్లేదు. మత్తుగా ఉంది. ఇంతలో ఎవరో భుజం తట్టి పిలిచినట్లయింది. వెంటనే ఉలిక్కిపడి నిద్రలేచాడు కోటి. ఎదురుగ్గా మీనా చాలా అందంగా కనిపించింది. అబ్బా, ఏంటండి మీరు? ఇంత పొద్దెక్కేదాకా ఎప్పుడు పడుకోరు కదా, ఇవాళ ఏమైంది మీకు? ఇంత పొద్దెక్కినా కూడా అలా పడుకుండిపోయారు. మీనా మాటలకు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు కోటి. ఎందుకంటే తను రాత్రే కదా ఇంటికి వచ్చింది, మరి ఇలా మాట్లాడుతుందేమిటి అని తన మనసులో అనుకుంటూ పైకి మాత్రం, ఏంటి మీనా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎప్పుడు పడుకోవడం ఏంటి? నిన్న రాత్రే కదా మీ ఇంటికి మొదటిసారి రావడం. అబ్బా చాలండి మీ సరసం. ఎప్పుడు నన్ను ఆట పట్టించడమే మీ పని అంటూ కవ్విస్తున్న కళ్ళతో ప్రేమగా దగ్గరికి వెళ్ళింది మీనా. మీనా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే మాట పెకలడం లేదు కోటికి. ఇంతలో మీనా వాళ్ళ అమ్మ వచ్చి, అల్లుడు గారు, త్వరగా స్నానం చేసి వస్తే మీకు ఇష్టమైన పాయసం వడ్డిస్తాను. ఈసారి పూర్తిగా అయోమయంలో పడ్డాడు కోటి. అల్లుడు గారా? మీనా, మీ అమ్మ ఏంటి నన్ను అల్లుడు గారు అంటుంది? అబ్బా చాలండి మీ వేళాకోళం. కూతురి భర్తని అల్లుడు గారు అనక ఇంకేమంటారు? అంటూ కోటికేసి కోరగా చూస్తూ ఒక నవ్వు విసిరింది మీనా. అంతే, అక్కడేం జరుగుతుందో కూడా పట్టించుకోలేకపోయాడు కోటి. అసలు తను అక్కడికి ఎందుకు వచ్చాడో, అక్కడ వెళ్ళాల్సిన పని ఏంటో మొత్తం మర్చిపోయాడు. ఇక చీకటి పడింది. మీనా కోటి ఉన్న గదిలోకి వచ్చింది. కోటితో ఏకాంతంగా గడిపింది మీనా. ఇదే తంతు మళ్ళీ తెల్లవారడం, తినడం, మళ్ళీ చీకటి పడ్డంతో మీనాతో ఏకాంతంగా గడపడం, అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. కోటికి మాత్రం బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా తన ప్రపంచమంతా మీనాయే అన్నట్టుగా మారిపోయాడు. అలా
పూర్తిగా మీనా వశమైపోయాడు కోటి. మీనా ఏది చెబితే అదే చేస్తాడు. మీనా వద్దు అంటే ఆ పని అస్సలు చేయడు. ఇలాగే రోజులు గడుస్తూ ఉన్నాయి. మెల్లిగా కోటిలోని శక్తి మొత్తం ఎవరో లాగేసినట్టుగా నీరసించిపోతున్నాడు. తనకు మీన తప్ప ఇంకేది గుర్తుకు రావడం లేదు. పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడు మీనా చుట్టే తిరిగేవాడు. అదేంటో మీనా వాళ్ళమ్మ కనిపించనట్లుగా ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. పండుగ కాస్త అయిపోయింది. కానీ తన అక్కను ఇంటికి తీసుకొస్తా అని వెళ్ళిన కోటి మాత్రం ఇంకా ఇంటికి రాలేదు. కాస్త అనుమానం, కాస్త భయంతో కోటి అమ్మా నాన్న తన కూతురి అత్తారిల్లు అయిన కుందనవనంకి బయలుదేరారు. ఇక దారి మధ్యలో అడవంతా గాలించారు. ఎక్కడా కోటి జాడైనా కనిపించలేదు. ఇక కోటి ప్రాణాలతో లేడేమో అన్న భయంతో ఇక తల్లి ఏడవసాగింది. అలా కోటి అమ్మా నాన్న కుందనవనం గ్రామానికి చేరుకున్నారు.